ఫార్మా కంపెనీలో డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫార్మాస్యూటికల్ ఏపీఐ కంపెనీలో డాక్యుమెంటేషన్ అనేది కేవలం ఒక పని మాత్రమే కాదు, అది కంపెనీకి బ్యాక్ బోన్ లాంటిది. ఫార్మా సెక్టార్ లో ఒక సామెత ఉంది. అదేంటంటే ఒకవేళ మనం ఎంత పని చేసినప్పటికీ అది డాక్యుమెంట్ లో రాసి లేకపోతే ఆ పని జరగనట్లే లెక్క. అసలు డాక్యుమెంటేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? మనం తయారు చేసే ఏపీఐస్ అనేవి మెడిసిన్ తయారీలో వాడతారు. అందులో ఏ చిన్న తప్పు జరిగినా రోగుల యొక్క ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. ప్రతి స్టేజ్లో రికార్డ్ చేయడం వల్ల క్వాలిటీని కాపాడవచ్చు. యుఎస్ ఎఫ్డిఏ కానీ, WHO కానీ, లేదా ఇండియన్ డ్రగ్ కంట్రోల్ DCGA కానీ లాంటి సంస్థలు ఏవైతే ఉంటాయో కంపెనీని ఆడిట్ చేసినప్పుడు వారు చూసేది డాక్యుమెంట్సే. సరైన డాక్యుమెంటేషన్ లేకపోతే కంపెనీ లైసెన్స్ రద్దు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ట్రేసబిలిటీ. ఒకవేళ మార్కెట్లోకి వెళ్ళిన మందులో ఏదైనా సమస్య వస్తే, అంటే మనం ప్రొడ్యూస్ చేసిన మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మందులో ఏదైనా సమస్య కనుక వస్తే అది ఏ బ్యాచ్లో తయారైంది, ఏ రా మెటీరియల్ వాడారు, ఆ సమయంలో మెషిన్ సరిగ్గా పనిచేసిందా అని తెలుసుకోవడానికి డాక్యుమెంటేషన్ అనేది చాలా కీలకం. తర్వాత కన్సిస్టెన్సీ. ప్రతిసారి ఒకే రకమైన క్వాలిటీతో ఏపీఐ రావాలంటే అందరూ ఒకే విధానాన్ని పాటించాలి, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దీనివల్ల పనిలో మార్పులు రాకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక ఏపీఐ కంపెనీ పారాసిటమాల్ తయారు చేస్తుంది అనుకుందాం. ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఒక కెమికల్ ను 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 2 గంటల పాటు వేడి చేయాలి అని SOPలో ఉందనుకుందాం. ఆ పని చేసే వ్యక్తి ఆ టెంపరేచర్ ను ప్రతి 15 నిమిషాలకు ఒకసారి BMR లో రికార్డ్ చేయాలి. ఒకవేళ భవిష్యత్తులో ఆ డ్రగ్ అనేది పని చేయలేదని ఫిర్యాదు వస్తే అధికారులు ఆ BMR ని తీసి అందులో ఒక చోట ఈ టెంపరేచర్ అనేది 90 డిగ్రీస్ అని రికార్డ్ అయ్యి ఉంటే సమస్య ఎక్కడ ఉందో వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ ఆ రికార్డింగ్ అంటే డాక్యుమెంటేషన్ లేకపోతే తప్పు ఎక్కడ జరిగిందో అనేది ఎప్పటికీ తెలియదు. ఆ బ్యాచ్ మొత్తం వృధా అవుతుంది. ఇక్కడ డాక్యుమెంటేషన్ లో ముఖ్య సూత్రాలు ఉన్నాయి. అవేంటంటే దాన్ని మనం సాధారణంగా ఆల్కో అంటాం. ALCOA అంటే ఏ అంటే అట్రిబ్యూటబుల్, L అంటే లెజిబుల్, కాంటెంపరేనస్, O అంటే ఒరిజినల్, A అంటే యాక్యురేట్. అట్రిబ్యూటబుల్ అంటే ఎవరు చేశారో సంతకం అనేది ఉండాలి. లెజిబుల్ అంటే చదవడానికి వీలుగా ఉండాలి. కాంటెంపరేనస్ అంటే పని జరిగిన వెంటనే రికార్డ్ చేయాలి. మళ్ళీ టైం ఉన్నప్పుడు రాద్దాంలే అనుకోకుండా పని జరిగిన వెంటనే రికార్డ్ చేయాలి. ఒరిజినల్ అంటే ఒరిజినల్ కాపీ అయి ఉండాలి. తర్వాత యాక్యురేట్, ఖచ్చితమైన సమాచారం ఉండాలి. ఇప్పుడు ఎన్ని రకాల డాక్యుమెంట్స్ ఉంటాయో చూద్దాం. ఒకటి SOP. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో SOP అనేది చాలా ఇంపార్టెంట్. SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సింపుల్ గా చెప్పాలంటే ఒక పనిని ఏ తప్పు లేకుండా ప్రతిసారి ఒకే క్వాలిటీతో ఎలా చేయాలో తెలిపే స్టెప్ బై స్టెప్ గైడ్ చెప్పుకోవచ్చు. SOP అనేది ఒక పర్టికులర్ పనిని పూర్తి చేయడానికి అనుసరించాల్సిన అధికారిక సూచనల సమితి అని చెప్పుకోవచ్చు. కంపెనీలో ఏ ఉద్యోగం మారినా పని చేసే విధానం మాత్రం మారకూడదు. ఇదే SOP యొక్క మెయిన్ ఉద్దేశం. మనం SOP కనుక చూస్తే ఒక ఫార్మా SOPలో సాధారణంగా ఏముంటాయంటే ఒకటి టైటిల్, అంటే ఆ SOP అనేది దేనికి సంబంధించింది అనేది, దాని పని యొక్క పేరు. తర్వాత ఆబ్జెక్టివ్ అంటే ఈ పనిని ఎందుకు చేస్తున్నామని. తర్వాత స్కోప్ అంటే ఇది ఏ విభాగానికి వర్తిస్తుంది అని. తర్వాత రెస్పాన్సిబిలిటీ అంటే ఈ పనిని ఎవరు చేయాలి, అంటే ఈ పనికి ఎవరు బాధ్యత వహించాలి, ఆపరేటర్ లేదా కెమిస్ట్. తర్వాత ప్రొసీజర్ అంటే పనిని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ గైడెన్స్. తర్వాత ప్రికాషన్స్ పని చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే రియాక్టర్ ని క్లీనింగ్ చేసే SOP కనుక చూసుకున్నట్లయితే ఏపీఐ తయారీలో ఒక బ్యాచ్ పూర్తయ్యాక రియాక్టర్ ని శుభ్రం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక SOP అనేది ఉంటుంది. SOP టైటిల్ వచ్చేసరికి క్లీనింగ్ ప్రొసీజర్ ఫర్ గ్లాస్ లైనర్ రియాక్టర్. ముందుగా ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం. ముందుగా ఆబ్జెక్టివ్ రియాక్టర్ లో మునుపటి బ్యాచ్ అంటే ప్రీవియస్ బ్యాచ్ యొక్క రెసిడ్యూస్ ఏమైనా లేకుండా శుభ్రం చేయడం అనేది ఆబ్జెక్టివ్. తర్వాత రెస్పాన్సిబిలిటీ ప్రొడక్షన్ కెమిస్ట్ మరియు ఆపరేటర్. తర్వాత ప్రొసీజర్ ముందుగా రియాక్టర్ కి ఉన్న పవర్ సప్లై తీసేయడం, లాకౌట్ ట్యాగౌట్ వేయడం. తర్వాత రియాక్టర్ ను మొదట సాధారణ నీటితో అంటే పొటబుల్ వాటర్ తో క్లీన్ చేయడం. 5% కాస్టిక్ సోడా ద్రావణాన్ని కలిపి 30 మినిట్స్ పాటు ఎజిటేషన్ చేయడం. ఆ తర్వాత వేడి నీటితో అంటే ప్యూరిఫైడ్ వాటర్ తో క్లీన్ చేయడం. చివరగా మిథనాల్ వంటి సాల్వెంట్స్ తో రిన్స్ చేయాలి. తర్వాత క్లీనింగ్ అయిన తర్వాత చెకింగ్, కడిగిన తర్వాత వచ్చిన నీటిని రిన్స్ శాంపిల్ అంటే క్వాలిటీ కంట్రోల్ QCకి ల్యాబ్స్ పంపాలి. అక్కడ టెస్ట్ చేసి క్లీన్ అని సర్టిఫికేట్ ఇచ్చే వరకు నెక్స్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు SOP అనేది ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. ఒకవేళ SOP కనుక లేకపోతే ఏం జరుగుతుంది? ఉదాహరణకి రాము అనే కెమిస్ట్ రియాక్టర్ ని తనకు నచ్చినట్లు క్లీన్ చేసి వదిలేసాడు అనుకుందాం. నెక్స్ట్ డే రవి అనే కెమిస్ట్ వచ్చి వేరే డ్రగ్ అంటే వేరే బ్యాచ్ ని స్టార్ట్ చేసాడు అనుకుందాం. ఇప్పుడు ప్రీవియస్ డ్రగ్ రెసిడ్యూస్ ఏవైతే ఉంటాయో కొత్త డ్రగ్ లో కలిసిపోయి క్రాస్ కంటామినేషన్ జరిగి ఆ మందు పాయిజనస్ గా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదే SOP ఉంటే రాము మరియు రవి ఇద్దరు ఖచ్చితంగా ఒకే పద్ధతిని పాటిస్తారు. అంటే కాస్టిక్ సోడాతో కడగడం, QC శాంపుల్ పంపడం, ఇవన్నీ కూడా SOPలో రాసి ఉంటాయి. కాబట్టి పొరపాట్లు అనేది జరిగే అవకాశం అనేది ఉండదు. SOP వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఒకటి కన్సిస్టెన్సీ, ఎవరు పనిచేసినా రిజల్ట్ అనేది ఒకేలా వస్తుంది. ప్రమాదకరమైన కెమికల్స్ వాడేటప్పుడు ఎంప్లాయీస్ కి సేఫ్టీ అనేది ఉంటుంది. ఆడిటర్స్ వచ్చినప్పుడు మనం పనిని పద్ధతిగా చేస్తున్నామని చెప్పి నిరూపించుకోవచ్చు. అలాగే కొత్తగా జాయిన్ అయ్యే వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా BMR అంటే బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్. BMR లో సాధారణంగా ఏముంటాయంటే ముందుగా బ్యాచ్ డీటెయిల్స్ అంటే బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఏ రా మెటీరియల్స్ వాడుతున్నారు, ఎంత క్వాంటిటీతో వాడుతున్నారో రాసి ఉంటుంది.
తర్వాత ప్రాసెస్ స్టెప్స్ అంటే స్టెప్ బై స్టెప్ దాంట్లో రాసి ఉంటుంది. తర్వాత యాక్చువల్ అబ్జర్వేషన్స్ అంటే మనం ప్రాక్టికల్ గా చూసిన టెంపరేచర్స్, ప్రెజర్స్ ఇలాంటి వాటివన్నీ కూడా దాంట్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్స్, ప్రతి పని పూర్తయ్యాక ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సైన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఈల్డ్ క్యాలిక్యులేషన్, చివరగా ఎంత ఈల్డ్ రావాలి అంటే థియోరాటికల్ ఈల్డ్ మరియు యాక్చువల్ ఈల్డ్ ఇవన్నీ కూడా దాంట్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అయితే బిఎంఆర్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఒకటి ట్రేసబిలిటీ, ఒకవేళ ఆ మందు గనక వాడిన రోగికి ఏదైనా సమస్య గనక వస్తే ఆ బ్యాచ్ యొక్క బిఎంఆర్ ని తీసి ఆ రోజు ఏ మెషిన్ వాడారు, ఏ కెమికల్ వాడారు, ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఈ మిస్టేక్స్ అనేవి ఐడెంటిఫికేషన్ కోసం. ఉదాహరణకి మందు సరిగ్గా రాలేదు అనుకుందాం, బిఎంఆర్ లో ఈ టెంపరేచర్స్ రికార్డ్ పరిశీలిస్తే ఎక్కడ తేడా జరిగిందని తెలిసిపోతుంది. తర్వాత లీగల్ ప్రూఫ్, గవర్నమెంట్ లేదా ఎఫ్డిఏ అధికారులు తనిఖీ కోసం వచ్చినప్పుడు మనం మందును సరైన పద్ధతిలో తయారు చేశామని నిరూపించుకోవడానికి బిఎంఆర్ఏ ఏకైక ఆధారం. తర్వాత ఈల్డ్ అనాలిసిస్, మనకు రావాల్సిన దానికంటే తక్కువ ఈల్డ్ కనుక వస్తే ఎక్కడ వేస్ట్ అయిందో లెక్క కట్టడానికి బిఎంఆర్ లో ప్రతి స్టెప్ ఉపయోగపడుతుంది. తర్వాత లాగ్ బుక్స్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో లాగ్ బుక్స్ అనేవి ప్రతి ఎక్విప్మెంట్ మరియు ప్రతి ఏరియా, ప్రతి ఇన్స్ట్రుమెంట్ యొక్క డైలీ యాక్టివిటీస్ ని క్రమ పద్ధతిలో రికార్డ్ చేసే బుక్స్ అని చెప్పుకోవచ్చు. బిఎంఆర్ అనేది ఒక పర్టికులర్ బ్యాచ్ గురించి చెప్తే, లాగ్ బుక్ అనేది ఒక పర్టికులర్ మిషన్ లేదా పర్టికులర్ ఏరియా గురించి, ఏరియా యొక్క స్టేటస్ గురించి చెప్తుంది. లాగ్ బుక్ అనేది ఒక మిషన్ లేదా ఒక ఏరియా ఎప్పుడు వాడారు, ఎవరు వాడారు, ఎప్పుడు క్లీన్ చేశారు, ఆ మిషన్ యొక్క ప్రెజెంట్ స్టేటస్ ఏంటి, డీటెయిల్స్ టైం తో సహా రికార్డ్ చేసే ఒక పుస్తకం చెప్పుకోవచ్చు. లాగ్ బుక్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? ఒకటి కంటిన్యూస్ ట్రాకింగ్, ఒక మిషన్ రోజంతా ఏం చేసిందో లాగ్ బుక్ చూస్తే అర్థమైపోతుంది. తర్వాత క్లీనింగ్ మరియు మెయింటెనెన్స్, ఆ మిషన్ చివరిసారి ఎప్పుడు క్లీన్ చేశారు, ఎప్పుడు రిపేర్ అంటే మెయింటెనెన్స్ ఎప్పుడు చేశారు అనేది తెలుస్తుంది. ఒకవేళ మిషన్ క్లీన్ చేయకుండానే ఇంకో బ్యాచ్ మొదలు పెడితే అది లాగ్ బుక్ ద్వారా దొరికిపోతుంది. తర్వాత గదిలో ఉండాల్సిన టెంపరేచర్, హ్యూమిడిటీ సరిగ్గా ఉన్నాయా లేదో గంటకు లాగ్ బుక్ లో రికార్డ్ చేస్తారు. దీనివల్ల మెడిసిన్ అనేది పాడవకుండా ఉంటుంది. తర్వాత ఆడిటర్స్ వచ్చినప్పుడు ఈ మిషన్ నిన్న వాడారా అని అడిగినప్పుడు మనం లాగ్ బుక్ చూపించి మనం ప్రూవ్ చేసుకోవచ్చు. లాగ్ బుక్స్ అనేవి ఎన్ని రకాలు? ఒకటి ఏరియా లాగ్ బుక్స్, ఇన్స్ట్రుమెంట్ లాగ్ బుక్, క్లీనింగ్ లాగ్ బుక్. ఏరియా లాగ్ బుక్ అంటే ఒక గదిలోకి ఎవరు వెళ్లారు, అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది అనేది ఇందులో ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ లాగ్ బుక్ అంటే క్యూసీ ల్యాబ్ లో వాడే చిన్న చిన్న మెషిన్స్ ఏవైతే ఉంటాయో, వేయింగ్ బ్యాలెన్స్ లాంటివి, దాని యూసేజ్ గురించి దీంట్లో ఉంటుంది. క్లీనింగ్ లాగ్ బుక్ అంటే మిషన్స్ గానీ ఫ్లోర్ గానీ ఎప్పుడు క్లీన్ చేశారో రికార్డ్ చేయడానికి క్లీనింగ్ లాగ్ బుక్ అనేది ఉపయోగపడుతుంది. లాగ్ బుక్ యొక్క రూల్స్ కనుక చూసుకున్నట్లయితే, ఒకటి ఆన్లైన్ ఎంట్రీ, పని జరిగిన వెంటనే లాగ్ బుక్ లో రాయాలి. అంటే సాయంత్రం గుర్తుపెట్టుకుని రాద్దాం అని అనుకోకూడదు. ఓవర్ రైటింగ్ అనేది రాయకూడదు. అంటే ఏదైనా తప్పు రాస్తే దానిపై వైట్నర్ పూయడం గానీ లేదా మళ్ళీ దాని మీద దిద్దడం గానీ ఇలాంటివి చేయకూడదు. ఒక చిన్న గీతతో కొట్టి అంటే స్ట్రైకప్ చేసి పక్కన సంతకం చేసి సరే అనేది రాయాలి. అంటే పేజీలు ఖాళీగా వదలకూడదు. ఒకవేళ ఆ రోజు పని జరగకపోతే నో యాక్టివిటీ అని రాసి సంతకం చేయాలి. తర్వాత క్యాలిబ్రేషన్ రికార్డ్స్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో క్యాలిబ్రేషన్ రికార్డ్స్ అనేవి ఒక పరికరం లేదా ఒక మిషన్ ఎంత యాక్యురేట్ గా పనిచేస్తుందో తెలిపే ఆధారాలు. సింపుల్ గా చెప్పాలంటే, మీ దగ్గర ఒక వెయింగ్ స్కేల్ ఉందనుకుందాం. ఒక కేజీని సరిగ్గా 1 కేజీ చూపిస్తుందా లేదా అని ఒక స్టాండర్డ్ బరువుతో అంటే స్టాండర్డ్ వేయింగ్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటితో సరిచూసి ఆ వివరాలను ఎంటర్ చేయడమే క్యాలిబ్రేషన్. క్యాలిబ్రేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఏపీఐ తయారీలో ప్రతి గ్రామ్, ప్రతి డిగ్రీ టెంపరేచర్ చాలా ముఖ్యం. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ గానీ తప్పుడు రీడింగ్ గనక చూపిస్తే డ్రగ్ యొక్క క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. మన ల్యాబ్ లో లేదా ప్రొడక్షన్ లో వాడే మీటర్స్ ఏవైతే ఉంటాయి, పిహెచ్ మీటర్ గానీ థర్మామీటర్ గానీ ఇలాంటివి సరిగ్గా పనిచేస్తున్నాయని నమ్మడానికి ఈ రికార్డులే ఆధారం. యుఎస్ ఎఫ్డిఏ లాంటి ఆర్గనైజేషన్స్ కనుక ఈ క్యాలిబ్రేషన్ సర్టిఫికేట్ లేని మిషన్స్ ను వాడడానికి పర్మిషన్ ఇవ్వవు. ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది క్రమంగా తన ఖచ్చితత్వాన్ని, తన యాక్యురేసీని కోల్పోతుంటే క్యాలిబ్రేషన్ రికార్డ్ ద్వారా దానిని గుర్తించి రిపేర్ చేయొచ్చు. తర్వాత మనం రికార్డులో రాసేటప్పుడు స్టాండర్డ్ వెయిట్ అనేది 1 కేజీ ఉన్నప్పుడు మిషన్ లో చూపించింది 1 కేజీ చూపించి ఇక్కడ ఈ టాలరెన్స్ అనేది అంటే ఈ డిఫరెన్స్ అనేది 0.001 కేజీ వచ్చినప్పుడు పాస్ అని చెప్పుకోవచ్చు. 5 కేజీ స్టోన్ వేసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ అనేది 5.002 కేజీ చూపించినప్పుడు అంటే ఈ టాలరెన్స్ అనేది డిఫరెన్స్ అనేది 0.005 కనుక చూపిస్తే పాస్ అని చెప్పుకోవచ్చు. అదే 10 కేజీ కనుక చూసుకున్నట్లయితే ఈ టాలరెన్స్ అనేది 0.010 కేజీ చూపించినప్పుడు ఇది పాస్ అని చెప్పుకోవచ్చు. అంటే చిన్న మైనర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని పాస్ అని చెప్పుకోవచ్చు. క్యాలిబ్రేషన్ రికార్డ్స్ లో ఉండాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి ఇన్స్ట్రుమెంట్ ఐడి అంటే ఏ మిషన్ ని చెక్ చేశారు అనేది, తర్వాత క్యాలిబ్రేషన్ డేట్ ఏ రోజు చేశారు, తర్వాత నెక్స్ట్ డ్యూ డేట్ అంటే మళ్ళీ ఎప్పుడు చేయాలి, స్టాండర్డ్ యూస్డ్ అంటే చెక్ చేయడానికి ఏ స్టాండర్డ్ పరికరాన్ని వాడారు, తర్వాత ఎర్రర్ డీటెయిల్స్ అంటే రీడింగ్ లో ఎంత తేడా వచ్చింది, తర్వాత డన్ బై మరియు చెక్డ్ బై అంటే ఎవరు చేశారు మరి దానిని ఎవరు అప్రూవ్ చేశారు, వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాలిబ్రేషన్ చేయకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఉదాహరణకి ఒక థర్మామీటర్ తీసుకుందాం. ఒక థర్మామీటర్ కనుక క్యాలిబ్రేషన్ కాలేదు అనుకుందాం, అది 80 డిగ్రీస్ చూపిస్తుంది. కానీ నిజానికి అక్కడ ఉన్న ఉష్ణోగ్రత, అక్కడ ఉన్న టెంపరేచర్ 90 డిగ్రీస్. సో వేడి ఎక్కువ అవడం వల్ల మందు అనేది పాయిజనస్ గా మారే ప్రమాదం అనేది ఉంటుంది. కానీ మీరు రికార్డులో 80 డిగ్రీస్ అనే రాస్తారు, ఎందుకంటే థర్మామీటర్ లో అలాగే చూపిస్తుంది కాబట్టి. ఇక్కడ తప్పు మీది కాదు, క్యాలిబ్రేషన్ లేని పరికరానికి. కాబట్టి ప్రతి పరికరానికి క్యాలిబ్రేషన్ ట్యాగ్ అనేది ఉంటుంది. తర్వాత వ్యాలిడేషన్. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో వ్యాలిడేషన్ రికార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాలిబ్రేషన్ అనేది ఒక పరికరం సరిగ్గా ఉందో లేదో చూస్తే, వ్యాలిడేషన్ అనేది ఒక
కంప్లీట్ ప్రాసెస్ ని లేదా సిస్టమ్ ని అనుకున్న రిజల్ట్స్ ని కన్సిస్టెంట్ గా ఇస్తుందని చెప్పేసి సైంటిఫిక్ గా ప్రూవ్ చేసేది. సింపుల్ గా చెప్పాలంటే మనం చేసే ప్రతి పని ప్రతిసారి కరెక్ట్ గా వస్తుంది అని గ్యారంటీ ఇవ్వడమే వ్యాలిడేషన్ అని చెప్పుకోవచ్చు. వ్యాలిడేషన్ యొక్క రికార్డ్స్ మరియు ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే, సాధారణంగా ఒక మిషన్ కొన్నప్పుడు లేదా కొత్త డ్రగ్ కనుక తయారీ స్టార్ట్ చేసినప్పుడు ఈ రికార్డ్స్ అనేవి తయారు చేస్తారు. దీనికి ప్రధానంగా 3 స్టేజెస్ అని చెప్పుకోవచ్చు. ఒకటి ఐక్యూ అంటే ఇన్స్టాలేషన్ క్వాలిఫికేషన్. మిషన్ కనుక కంపెనీకి వచ్చినప్పుడు అది ఆర్డర్ ఇచ్చిన డిజైన్ ప్రకారంగా ఉందా, అన్ని పార్ట్స్ సరిగ్గా బిగించారా అని చూసే రికార్డు. ఉదాహరణకి ఒక రియాక్టర్ కొంటే దాని కెపాసిటీ 1000 లీటర్స్ అనుకుందాం. అంటే 1000 లీటర్స్ ఉందా, దానికి వాడిన స్టీల్ అంటే SS316 సరైందా అని చెక్ చేసి సంతకం చేయడం. ఆపరేషనల్ క్వాలిఫికేషన్. మిషన్ లోపల మెటీరియల్ వేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు అది అన్ని ఫంక్షన్స్ సరిగ్గా చేస్తుందా లేదా చూసే రికార్డు. రియాక్టర్ బటన్ నొక్కినప్పుడు తిరుగుతుందా, టెంపరేచర్ సెట్ చేస్తే టెంపరేచర్ అనేది ప్రాపర్ గా పెరుగుతుందా, ఎమర్జెన్సీ స్విచ్ పనిచేస్తుందా, ఇవన్నీ కూడా చెక్ చేయడం. తర్వాత పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్. మిషన్ లో నిజంగా రా మెటీరియల్స్ వేసి తయారు చేస్తున్నప్పుడు క్వాలిటీ మెడిసిన్స్ ఇస్తుందా అని చూసే రికార్డు. దీన్ని వరుసగా 3 బ్యాచెస్ చేసి చూస్తారు. ఉదాహరణకి 3 సార్లు పారాసిటమాల్ తయారు చేసిన 3 ఒకే క్వాలిటీతో వచ్చాయా అని రికార్డ్ చేయడం. రెండవది క్లీనింగ్ వ్యాలిడేషన్. ఏపీఐ కంపెనీలో ఒకే మిషన్లో వేరు డ్రగ్స్ తయారు చేస్తారు. ఒక డ్రగ్ తర్వాత ఇంకో డ్రగ్ తయారు చేసినప్పుడు ఈ పాత డ్రగ్ యొక్క ఈ రెసిడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండకూడదు. దీనిని నిరూపించేదే క్లీనింగ్ వ్యాలిడేషన్. ఈ రికార్డ్ ఏం చెప్తుందంటే, మేము రియాక్టర్ని మిథనాల్తో 30 నిమిషాలు కడిగితే అందులో 0.01% కంటే తక్కువ రెసిడ్యూ మాత్రమే మిగులుతుంది అని ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా నిరూపించే డాక్యుమెంట్ చేయడం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మనం ప్రతిసారి ల్యాబ్ టెస్ట్ చేయనక్కర్లేదు. ఆ క్లీనింగ్ పద్ధతిని, అదే ప్రొసీజర్ని పాటిస్తే సరిపోతుందనే నమ్మకం కలుగుతుంది. అసలు వ్యాలిడేషన్ ఎందుకు ముఖ్యం? ఒకటి, ఈ ప్రమాదాలు నివారించడానికి. ప్రాసెస్లో ఏదైనా లోపం ఉంటే అది డ్రగ్ తయారీకి ముందు తెలిసిపోతుంది. ఒకసారి ప్రాసెస్ వ్యాలిడేట్ కనుక అయితే బ్యాచ్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. తర్వాత కొత్త డ్రగ్ను మార్కెట్లోకి పంపాలంటే ఆ ప్రాసెస్ వ్యాలిడేట్ అయ్యిందని నిరూపించే రికార్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. వ్యాలిడేషన్ ప్రోటోకాల్ అంటే పనిని ఎలా చేయబోతున్నామో చెప్పే ప్లాన్. వ్యాలిడేషన్ రిపోర్ట్ అంటే పని చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ యొక్క సారాంశం. తర్వాత COA అంటే ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్. COA అనేది ఒక పర్టికులర్ బ్యాచ్ డ్రగ్ యొక్క రిపోర్ట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ బ్యాచ్ డిసైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ ప్రకారంగా ఆ బ్యాచ్ అనేది ఉందా లేదా అనేది QC వాళ్ళు టెస్ట్ చేసి ఇచ్చే అఫీషియల్ రిపోర్ట్ అని చెప్పుకోవచ్చు. COA అనేది లేకపోతే డ్రగ్ ను ఫ్యాక్టరీ దాటి బయటికి పంపలేరు. ఎందుకంటే ఇది డ్రగ్ యొక్క క్వాలిటీకి గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. తర్వాత MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఫార్మా రంగంలో ఒక మార్పు చేయాలన్నా లేదా ఒక సమస్యను చర్చించాలన్నా అది అఫీషియల్ గా జరగాలి. ఒక మీటింగ్ లో ఎవరెవరు పాల్గొన్నారు, ఏమి చర్చించారు మరియు చివరగా ఏం డిసైడ్ చేశారనేది రాసే రికార్డు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆడిట్ సమయంలో ఒక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అడిగితే ఈ MOM ఆధారంగా సమాధానం చెప్పొచ్చు. తర్వాత స్టెబిలిటీ రిపోర్ట్స్. ఒక డ్రగ్ అనేది ఎంత కాలం పాటు సురక్షితంగా మరియు ప్రభావవంతంగా ఉంటుందో అనేది దీని యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది నిరూపించే డేటాని స్టెబిలిటీ రిపోర్ట్ అంటారు. డ్రగ్ ను వేరు టెంపరేచర్స్ వద్ద మరియు వేరు హ్యూమిడిటీ ఉన్న చాంబర్స్ లో ఉంచి క్రమంగా టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. స్టెబిలిటీ రిపోర్ట్ ఎందుకంటే డ్రగ్ యొక్క ఎక్స్పైరీ డేట్ నిర్ణయించడానికి మరియు అది ఏ వాతావరణంలో నిల్వ చేయాలో స్టోరేజ్ కండిషన్స్ చెప్పడానికి ఇది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏపీఐని స్టెబిలిటీ ఛాంబర్లో పెట్టిన 3 నెలల తర్వాత కూడా దాని యొక్క ప్యూరిటీ 99.8% నుంచి తగ్గలేదు అంటే ఆ డ్రగ్ ఆ వాతావరణంలో స్థిరంగా స్టేబుల్ గా ఉన్నట్లు లెక్క. ఒకవేళ ప్యూరిటీ అనేది 95% కి పడిపోతే ఆ మందు ఎక్కువ కాలం నిల్వ ఉండదని అర్థం. తర్వాత చేంజ్ కంట్రోల్. ఫార్మాస్యూటికల్ ఏపీఐ ఇండస్ట్రీలో చేంజ్ కంట్రోల్ అనేది డిసిప్లిన్తో కూడిన ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, కంపెనీలో ఇప్పటికే ఉన్న అంటే ఒక ప్రాసెస్ కానీ ఒక మిషన్ కానీ లేదా ఒక మెటీరియల్ని మార్చాలనుకున్నప్పుడు ఆ మార్పు వల్ల ఈ డ్రగ్ యొక్క క్వాలిటీ దెబ్బతినకుండా చూసే ఒక అఫీషియల్ సిస్టమ్. ఫార్మాలో మీకు నచ్చినట్లు మార్పులు అనేది చేయడానికి వీలనేది ఉండదు. ప్రతి మార్పుకు ఒక కారణం, ఒక పద్ధతి మరియు ఒక ఆమోదం అనేది, ఒక అప్రూవల్ అనేది ఉండాలి. ఈ చేంజ్ కంట్రోల్ యొక్క స్టెప్స్ కనుక చూసుకున్నట్లయితే, ముందుగా ప్రపోజల్. ఏ మార్పు చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది జస్టిఫికేషన్ అనేది ఇవ్వాలి. దానివల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది అసెస్మెంట్ చేయాలి, దానిని అంచనా వేయాలి. ఆ మార్పు వల్ల డ్రగ్ యొక్క క్వాలిటీ ఏమైనా దెబ్బతింటుందా, లేదా సేఫ్టీ విషయంలో కానీ లేదంటే గవర్నమెంట్ యొక్క గైడ్ లైన్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది అన్ని విధాలుగా ఆలోచిస్తారు. తర్వాత రిస్క్ అసెస్మెంట్. ఒకవేళ ఆ మార్పు చేస్తే ఏమేం తప్పులు జరిగే అవకాశం ఉంటుందనేది, వాటిని ఎలా ఆపాలనేది ముందుగా అంచనా వేస్తారు. తర్వాత అప్రూవల్. QA టీం యొక్క హెడ్ ఈ మార్పును ఆమోదించాలి. తర్వాత ఎగ్జిక్యూషన్. అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ మార్పుని అమలు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత క్లోజర్. మార్పు సక్సెస్ అయిందని నిర్ధారించుకున్న తర్వాత డాక్యుమెంట్ని క్లోజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక రా మెటీరియల్ యొక్క వెండర్ని మార్చాలి అని అనుకున్నప్పుడు, మీరు పారాసిటమాల్ తయారు చేయడానికి కెమికల్ X అనే కెమికల్ వాడుతున్నారు అనుకుందాం. ఇప్పటి వరకు మీరు కంపెనీ A నుండి అది కొన్నారు. కంపెనీ B వారు అదే కెమికల్ని తక్కువ ధరకు ఇస్తామని అంటున్నారు. మీరు నేరుగా కంపెనీ B నుండి కొని వాడేయకూడదు. ఇక్కడ చేంజ్ కంట్రోల్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ముందుగా చేంజ్ కంట్రోల్ రైజ్ చేయడం, అంటే మేము వెండర్ని మార్చాలనుకుంటున్నాము అని రిక్వెస్ట్ పెడతారు. తర్వాత ఇంపాక్ట్ అసెస్మెంట్. QC టీం వాళ్ళు ఏం చేస్తారంటే, కంపెనీ B ఇచ్చే కెమికల్ని ప్యూరిటీ అనేది టెస్ట్ చేస్తుంది. తర్వాత QA టీం
కొత్త వెండర్కి సరైన లైసెన్స్ ఉన్నాయో లేవో అని చూస్తుంది. తర్వాత R&D టీం కొత్త మెటీరియల్తో చిన్న స్థాయిలో ఆ డ్రగ్ను తయారు చేసి చూస్తుంది. ఒకవేళ అన్నీ బాగుంటే ఒక 3 ట్రయల్ బ్యాచ్ను వేయమని చెప్పి QA అనేది పర్మిషన్ ఇస్తుంది. తర్వాత వెరిఫికేషన్, ఆ 3 బ్యాచ్లు కూడా క్వాలిటీ టెస్ట్లో పాస్ అయితే అప్పుడు పర్మనెంట్గా కంపెనీ B వెండర్ని మారుస్తారు. చేంజ్ కంట్రోల్ యొక్క టైప్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి పర్మనెంట్ మరియు ఒకటి టెంపరరీ. పర్మనెంట్ అంటే ఎప్పటికీ మార్చేవి, ఉదాహరణకు ఒక మెషిన్ ను కొత్త మోడల్తో మార్చడం. తర్వాత టెంపరరీ అంటే కొంతకాలం కోసం మాత్రమే, మిషన్ రిపేర్లో ఉన్నప్పుడు వేరే మెషిన్ టెంపరీగా వాడడం. చేంజ్ కంట్రోల్ అనేది ఎందుకు ముఖ్యమంటే ముందుగా సేఫ్టీ, అంటే తెలియకుండా చేసే చిన్న మార్పు కూడా ఈ డ్రగ్ ని విషపూరితంగా మార్చే అవకాశం అనేది ఉంటుంది. దానిని చేంజ్ కంట్రోల్ అనేది అడ్డుకుంటుంది. తర్వాత రెగ్యులేటరీ కంప్లైంట్స్, అంటే ఆడిటర్స్ కనుక వచ్చినప్పుడు మీరు ఈ మార్పును ఎందుకు చేశారు, దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అడుగుతారు. అప్పుడు ఈ రికార్డులే మనల్ని కాపాడతాయి. తర్వాత ట్రేసబిలిటీ, అంటే ఒక మార్పు జరిగిన హిస్టరీ మొత్తం ఆ రికార్డులో ఉంటుంది. ఒక ఫార్మాలో ప్రతి చిన్న మార్పు వెనుక ఒక సంతకం, ఒక కారణం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత డీవియేషన్, ఫార్మాస్యూటికల్ API కంపెనీలో ప్రతిదీ పక్కాగా జరగాలని మనం ఇందాక వరకు చెప్పుకున్నాం. కానీ మనుషులు అన్నాక పొరపాట్లు జరగవచ్చు, లేదా మెషిన్స్ కానీ అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్రూవ్డ్ ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా ఏదైనా వేరేలా జరగడాన్ని డీవియేషన్ అంటాం. అంటే ఫార్మాలో డీవియేషన్ జరగడం తప్పు కాదు, కానీ దానిని దాచిపెట్టడం అనేది నేరం. ఏదైనా తేడా జరిగినప్పుడు దానిని నిజాయితీగా రికార్డ్ చేయడమే డీవియేషన్ రిపోర్ట్. డీవియేషన్ యొక్క టైప్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి ముందుగా ప్లానెడ్ డీవియేషన్, అంటే ఏదైనా కారణం వల్ల ముందుగా నిర్ణయించుకొని ప్రొసీజర్ ని మార్చడాన్ని ప్లానెడ్ డీవియేషన్ అంటాం. దీనికి ముందే QA పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత అన్ప్లానెడ్ డీవియేషన్, అంటే మన ప్రమేయం లేకుండా అనుకోకుండా జరిగే పొరపాట్లు. 3 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి మైనర్ డీవియేషన్, 2 మేజర్ డీవియేషన్, 3 క్రిటికల్ డీవియేషన్. మైనర్ డీవియేషన్ అంటే చిన్నది, ఆ డ్రగ్ యొక్క క్వాలిటీపై ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించవు. మేజర్ డీవియేషన్ అంటే క్వాలిటీ పైన ఎఫెక్ట్ చూపే అవకాశం ఉన్నవి. క్రిటికల్ డీవియేషన్ అంటే ఈ డ్రగ్ యొక్క క్వాలిటీని పూర్తిగా దెబ్బతీసి రోగి ప్రాణాలకు ముప్పు కలిగించేదాన్ని క్రిటికల్ డీవియేషన్ అంటాం. ఉదాహరణకి టెంపరేచర్ లో మార్పు. ఒక API ని తయారు చేస్తున్నప్పుడు కెమికల్ కాంపౌండ్ ని గంట పాటు 80 degrees వద్ద ఉంచాలని BMR లో ఉందనుకుందాం. పొరపాటున అది పనిచేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పవర్ పోయింది, లేదా మెషిన్ సెన్సార్ పనిచేయట్లేదు అనుకుందాం. దానివల్ల టెంపరేచర్ అనేది 70 degrees పడిపోయింది మరియు అది 20 నిమిషాల పాటు అలాగే ఉంది. అప్పుడు ఏం చేయాలంటే డీవియేషన్ ప్రాసెస్. ఆపరేటర్ వెంటనే ఈ విషయాన్ని సూపర్వైజర్కి లేదా QA విభాగానికి తెలియజేసి డీవియేషన్ ఫామ్ నింపాలి. ఈ 20 నిమిషాల తేడా వల్ల ఈ డ్రగ్ లో ఏదైనా మార్పులు వచ్చాయా అని QC ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు. తర్వాత రూట్ కాజ్ అనాలిసిస్, అసలు టెంపరేచర్ ఎందుకు తగ్గింది, అంటే మెషిన్ తప్ప, లేదా మనిషి తప్ప, లేదా పవర్ ప్రాబ్లమ్ అని కారణాన్ని వెతుకుతారు. ఒకవేళ టెస్ట్ లో ఈ డ్రగ్ అనేది బాగుంది అని తేలితే ఆ బ్యాచ్ ను ముందుకు పంపిస్తారు, లేదంటే ఆ బ్యాచ్ ను రిజెక్ట్ చేస్తారు. డీవియేషన్ తర్వాత ముఖ్యమైన అడుగు ఏంటంటే CAPA అంటే కరెక్టివ్ యాక్షన్ మరియు ప్రివెంటివ్ యాక్షన్. కరెక్టివ్ యాక్షన్ అంటే సరిదిద్దడం, ప్రస్తుతం జరిగిన తప్పును సరిచేయడం. ఉదాహరణకు ఆ బ్యాచ్ ని మళ్ళీ హీట్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం. ప్రివెంటివ్ యాక్షన్ అంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడడం. అంటే ఉదాహరణకు పవర్ పోతే వెంటనే బ్యాకప్ వచ్చేలా జనరేటర్ కనెక్ట్ చేయడం లేదా సెన్సార్ని మార్చడం, ఇలాంటివి. డీవియేషన్ రికార్డ్ ఎందుకు ముఖ్యమంటే రేపు ఆడిటర్స్ వచ్చినప్పుడు ఆ బ్యాచ్ ప్రాసెస్లో టెంపరేచర్ తగ్గింది కదా అని అడిగినప్పుడు అప్పుడు మీరు ఏం చేశారని అడిగితే మన దగ్గర పూర్తి రిపోర్ట్ అనేది సిద్ధంగా ఉండాలి. తర్వాత క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, తరచుగా ఒకే రకమైన డీవియేషన్స్ కనుక వస్తుంటే మన సిస్టంలో ఏదైనా లోపం ఉందని అర్థం. దాన్ని సరిచేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ట్రాన్స్పరెన్సీ, కంపెనీ ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉందో ఇది నిరూపిస్తుంది. ఫార్మాలో డాక్యుమెంటేషన్ అంటే జరిగిన మంచిని రాయడం మాత్రమే కాకుండా జరిగిన పొరపాట్లు కూడా నిజాయితీగా నమోదు చేయడం. ఫార్మా రంగంలో CAPA అనేది కరెక్టివ్ యాక్షన్ మరియు ప్రివెంటివ్ యాక్షన్ అనేది క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో అత్యంత కీలకమైన పార్ట్. ఏదైనా తప్పు జరిగితే, డీవియేషన్ జరిగినప్పుడు ఆ తప్పును సరిదిద్దడమే కాకుండా అది మళ్ళీ ఎప్పటికీ జరగకుండా చూడడమే CAPA యొక్క ప్రధాన ఉద్దేశం. CAPA డాక్యుమెంట్లో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఒకటి ప్రాబ్లం డిస్క్రిప్షన్, ఏం తప్పు జరిగింది, ఎప్పుడు జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్, ఎందుకు జరిగింది, రూట్ కాజ్. తర్వాత కరెక్టివ్ యాక్షన్, ఆ తప్పును ఇప్పుడే ఎలా సరిచేశారు. తర్వాత ప్రివెంటివ్ యాక్షన్, భవిష్యత్తులో రాకుండా ఏం ప్లాన్ చేశారు, కొన్ని రోజుల తర్వాత ఆ ప్లాన్ పని చేసిందా లేదా అని చెక్ చేయడం. CAPA అనేది ఎందుకు ముఖ్యమంటే ఒకటి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, తప్పుల నుండి నేర్చుకుని కంపెనీ తన పద్ధతులను మెరుగుపరుచుకుంటుంది. ఒకే తప్పు పదే పదే జరిగితే కంపెనీకి చాలా నష్టం వస్తుంది. ఈ CAPA అనేది దాన్ని అడ్డుకుంటుంది. US FDA వంటి ఆడిటర్స్ కంపెనీకి వస్తే వారు ప్రధానంగా చూసేది CAPA రికార్డ్సే. తప్పు జరిగినప్పుడు మీరు ఎంత బాధ్యతగా స్పందించారో అనేది ఇది నిరూపిస్తుంది. తప్పు జరిగినప్పుడు కేవలం ఒక వ్యక్తిని తిట్టడమో లేదా పని నుంచి తీసేయడమో CAPA అనిపించుకోదు. సిస్టంలో ఉన్న లోపాన్ని వెతికి ఆ సిస్టమ్ మార్చడమే నిజమైన CAPA. తర్వాత ట్రైనింగ్ రికార్డ్స్ అంటే ఒక ఎంప్లాయీ తనకి అప్పగించిన పనిని చేయడానికి కావలసిన నాలెడ్జ్ని మరియు స్కిల్స్ని కలిగి ఉన్నాడని నిరూపించే ఒక చట్టపరమైన ఆధారాలు. ఫార్మాలో ఒక రూల్ ఉంది, అదేంటంటే ట్రైనింగ్ లేని వ్యక్తి ఏ డాక్యుమెంట్ పైన సంతకం చేయకూడదు, అలాగే ఏ మెషిన్ ను ముట్టుకోకూడదు. ట్రైనింగ్ రికార్డ్స్ అనేవి ఎందుకు ముఖ్యమంటే ఒక ఎంప్లాయీకి SOP గురించి కనీస అవగాహన ఉందని రికార్డ్స్ నిరూపిస్తాయి. సరైన ట్రైనింగ్ ఉంటే ఈ హ్యూమన్ ఎర్రర్స్ అనేవి తగ్గుతాయి. అలాగే ఆడిటర్స్ కనుక వచ్చినప్పుడు ఏదైనా బ్యాచ్ రికార్డులో సంతకం చేసిన వ్యక్తి యొక్క ట్రైనింగ్ ఫైల్ కనుక తీసి చూపించమని అడిగినప్పుడు ఆ వ్యక్తికి ఆ పనిలో ట్రైనింగ్ లేకపోతే ఆ బ్యాచ్ మొత్తం రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రమాదకరమైన కెమికల్స్ వాడినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది ట్రైనింగ్ రికార్డ్ ద్వారానే తెలుస్తుంది.
ట్రైనింగ్ రికార్డ్ యొక్క టైప్స్ కనుక చూస్తే ముందుగా ఇండక్షన్ ట్రైనింగ్ అంటే కొత్తగా చేరినప్పుడు ఇచ్చే కంపెనీ రూల్స్ యొక్క ట్రైనింగ్. తర్వాత ఎస్ఓపి ట్రైనింగ్ అంటే ఒక పనిని ఎలా చేయాలో వివరించే ట్రైనింగ్. తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటే సీనియర్ సమక్షంలో ప్రాక్టికల్గా పనిచేసి నేర్చుకోవడం. తర్వాత జిఎంపి ట్రైనింగ్ అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి ఇచ్చే ఒక ట్రైనింగ్. తర్వాత ట్రైనింగ్ అటెండెన్స్ షీట్, ఆ ట్రైనింగ్ ఇచ్చిన డేట్, ట్రైనింగ్ యొక్క టాపిక్, ట్రైనర్ సంతకం మరియు ట్రైనీ పేరు, అసెస్మెంట్ స్కోర్, అలాగే ట్రైనీ యొక్క సంతకం, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ట్రైనింగ్ ఫైల్ అనేది ఇవ్వబడుతుంది. మీరు చదివిన ప్రతి ఎస్ఓపి, మీరు నేర్చుకున్న ప్రతి మిషన్ వివరాలు ఆ ఫైల్లో రికార్డ్ అవుతాయి. మీరు ఆ ఫైల్లో శిక్షణ పూర్తి చేశాకే అసలైన పని అంటే బిఎంఆర్ నింపడం వంటి మొదలు పెడతారు. తర్వాత ఓఓఎస్ అంటే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్. క్యూసీ ల్యాబ్లో ఒక మందును టెస్ట్ చేసినప్పుడు ఆ రిజల్ట్ అనేది ఉండాల్సిన లిమిట్ కంటే దాటి వస్తే దాన్ని అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటారు. ఉదాహరణకి ఒక డ్రగ్ అనేది ప్యూరిటీ 99% ఉండాలి, కానీ టెస్ట్లో 97% వచ్చింది. ఎందుకు తక్కువ వచ్చింది? ల్యాబ్లో ఏదైనా తప్పు జరిగిందా, ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్ ఏదైనా ఉందా, నిజంగానే ఆ డ్రగ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని ఇన్వెస్టిగేషన్ చేసి రాసే రిపోర్ట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత అవుట్ ఆఫ్ ట్రెండ్ అంటే రిజల్ట్ లిమిట్లోనే ఉంటుంది కానీ ప్రీవియస్ బ్యాచ్తో పోలిస్తే తేడాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రతి బ్యాచ్ ప్యూరిటీ 99.8% వస్తుంటే ఈ బ్యాచ్ మాత్రం 99.1% వస్తుంది. అంటే 99.1% అనేది పాస్ మార్క్ అయినప్పటికీ పాత బ్యాచ్ కంటే డిఫరెంట్గా రావడం, దీన్ని అవుట్ ఆఫ్ ట్రెండ్ అంటారు. తర్వాత ఎంఎస్డిఎస్ అంటే ఇది కెమికల్స్ వాడే ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చే డాక్యుమెంట్. కంపెనీలో వాడే ప్రతి కెమికల్ వల్ల కలిగే ప్రమాదాలు ఏంటి, ఒకవేళ అది కంటిలో పడితే ఏం చేయాలి, ఆ మంటను ఎలా ఆర్పాలి అనేది ఇందులో ఉంటుంది. ఇవి సాధారణంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ముఖ్యంగా వాడే డాక్యుమెంట్స్. ఇంకొన్ని డాక్యుమెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం.